చుట్టూ ఉన్న మనుష్యులందరూ లేయాని ద్వేషిస్తా, ఆమెని తృణీకరిస్తా, ఒక విలువే లేకుండా ఆమెను చూస్తూ ఉంటే వాళ్ళందరినీ గమనించిన దేవుడు లేయాకు సహాయం చేయాలి అనుకున్నాడు. ఆమెన్. మన చుట్టూ ఉన్న పరిస్థితులను దేవుడు గమనించి ఆయన ఏమనుకుంటాడంటే, నా కుమార్తెకు నేను సహాయము చేయాలి. ఆమెన్. అదే మన ధైర్యం అండి. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరు మనల్ని ఆదుకోలేరు, లేవనెత్తలేరు, మనల్ని ఎన్నిక చేయలేరు, మనకి విలువ ఇవ్వలేరు. కానీ మన దేవుడు మనకి విలువ ఇచ్చేవాడు. కాబట్టి లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, కానీ రాహేలు గొడ్రాలై ఉండెను. కాబట్టి గర్భమును దేవుడు తెరిచాడు. ఏదైనా ఇవ్వాలంటే దేవుడే అండి, అంతే. ఇప్పుడు లేయా అనుకోవచ్చు, నేను పిల్లల్ని కంటాను అంటే అది సాధ్యం అవ్వదండి. ఎందుకంటే పిల్లలు కావాలి అంటే దేవుడే ఇవ్వాలి. ఎందుకంటే ప్రక్కన ఉన్న తన సహోదరికి బిడ్డలు లేరు. ఎందుకంటే రాహేలు గర్భాన్ని దేవుడు మూసివేశాడు. ఎందుకు మూసాడో మనకి తెలియదు, తన ప్రవర్తన వల్ల, తన నడవడి వల్ల మనకి తెలియదు. కానీ ఆమె అయితే గొడ్రాలై ఉండిపోయింది, ఆమె గర్భాన్ని దేవుడు తెరవలేదు. కానీ లేయాను దేవుడు చూసి ఆమె గర్భాన్ని తెరిచి ఇక మొదలుపెట్టాడండి ప్రభు ఆశీర్వాదాలు. ఇక ఇది మొదలు ఆమె జీవితము ఆశీర్వాదాలతో నింపబడింది. ఎంత బాధనైతే చూసిందో, ఎంత వేదనైతే ఎదుర్కొందో, ఎంతైతే ఆమె కృంగిపోయిందో అంతకంతకు దేవుడు ఆమెను హెచ్చించాడు. హల్లెలూయా. అవును సహోదరి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీవున్న స్థితిలో నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏ కష్టము గుండా వెళ్తున్నావో, ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నీవు ఉండొచ్చు. కానీ గుర్తుంచుకో, దేవుడు తేటగా నిన్ను చూస్తూ ఉన్నాడు.